భగవంతుడు లేడు అనేవారు ఉండవచ్చు. కానీ వెలుగు, వేడి లేవు. వాటికి కారణమైన సూర్యుడు లేడు అనేవారు ఎవరూ లేరు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, లోక సాక్షి, శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అంశారూపం. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తే లేదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుని భక్తి భావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సాంప్రదాయం ఉంది. జీవుల ఉనికికి, మనుగడకు ఆధారం సూర్యుడే. సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచికగా 2 పర్వదినాలు మనం జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి జరుపుకుంటారు. నిస్వార్థ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్యభగవానుడు. సర్వ సమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసె మీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపచేస్తాడు. పేదవాడిలోనూ ధనికుడిలో కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం. ఉదయ అస్త సమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్య విజ్ఞానాలకు మూల పురుషుడు. అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం ఎలా కల్పించాలో తెలియక ధర్మరాజు సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు. సూర్యుడు ప్రసన్నుడై ధర్మరాజుకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. విద్యా వివేకాలకు, బుద్ధి వికాసానికి వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించేది సూర్యభగవానుడు. వేద శాస్త్రాది విద్యలన్నిటిలోనూ సూర్యుడు నిష్ణాతుడు. సూర్యుడి వద్దనే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు. జీవుల పుట్టుకకు, పోషణకు అవసరమైనవన్నీ సూర్యుడి వల్లనే లభిస్తున్నాయి.